నమస్తే వెల్కమ్ టు ఏపీ వార్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. మెడలో టీడీపీ కండువాలు తీసేయాలంటూ బీజేపీ అభ్యర్థి ముందు తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన దిగారు. చేసేదేమీ లేక తెలుగుదేశం కండువాని తీసి ప్రచారానికి వెళ్లారు కూటమి అభ్యర్థి శివరామకృష్ణరాజు. అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందు తెలుగుదేశం పార్టీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు ప్రకటించింది తెలుగుదేశం అధిష్టానం. అయితే బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత అనపర్తి సీటును బీజేపీకి కేటాయిస్తూ అభ్యర్థిగా శివరామకృష్ణరాజుకు ఇచ్చారు. ఆయన బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి మెడలో 3 పార్టీల కండువాలు ధరించి ప్రచారం మొదలుపెట్టారు. అయితే తెలుగుదేశం నేతలకు ఇది నచ్చలేదు. శివరామకృష్ణరాజుతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం మద్దతు రాజుకు ఎంతవరకు ఉంటుందన్న చర్చ బీజేపీలో మొదలైంది. అయితే ఎన్నికల నామినేషన్ చివరి తేదీ వరకు కూడా ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుందా లేదంటే తెరపడుతుందా? దీనిపై మా రాజమండ్రి ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. అందులోనూ అనపర్తి నియోజకవర్గం అయితే పూర్తి హీట్ లో ఉందని చెప్పుకోవచ్చు. టీడీపీ మొదటి లిస్ట్ లోనే అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని అయితే అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఆ సీట్ను అనపర్తి సీటును బీజేపీ కేటాయిస్తున్నట్లుగా బీజేపీ అధిష్టానం అయితే ప్రకటించింది. అభ్యర్థిగా అయితే శివరామకృష్ణరాజును అయితే ప్రకటించింది. అయితే దాంతో మనస్తాపానికి గురైన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అయితే పార్టీని విడవకుండా టీడీపీ పార్టీని విడవకుండా 4 రోజుల కార్యాచరణ అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజల్లో అనూహ్య స్పందన రావడంతో చంద్రబాబు సైతం నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని ప్రజాగలం సభలు ఏదైతే ఉన్నాయో ఆ సభలు నిర్వహిస్తున్న విరామ సమయంలో అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి పునరాలోచన చేస్తున్నాం, సీటు మళ్ళీ బీజేపీకి వేరే చోట ఇచ్చి టీడీపీ సీట్ అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించే అవకాశాలు కనిపించడంతో మళ్ళీ టీడీపీ కండువాలు వేసుకుని అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో శివరామకృష్ణరాజు నిన్న ప్రచారం అయితే మొదలుపెట్టారు. అయితే మెడలో ఉన్న టీడీపీ కండువాలు తీసేసి బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాలంటూ అక్కడ కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్ర స్థాయిలో ఒక గందరగోళం అయితే నెలకొనింది. అక్కడైతే ఖచ్చితంగా కండువా తీసే వెళ్ళండి, మీరు అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మాత్రమే టీడీపీ కండువలు వేసుకుని తిరగాలని అయితే అల్టిమేటం జారీ చేశారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో టీడీపీ కండువాని మెడలో తీసిన తర్వాతే అక్కడి నుంచి శివరామకృష్ణరాజుని ప్రచారానికి వెళ్ళమంటూ అయితే గట్టిగా నినాదాలు ఇచ్చారు. తీసే వరకు కూడా కార్యకర్తలు ఊరుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమికి ఎంతవరకు టీడీపీ సహకరిస్తుంది అనే ప్రశ్నలు కూడా బీజేపీ నుంచి అయితే వ్యక్తమవుతున్న పరిస్థితిని అయితే చూడొచ్చు. అయితే అనపర్తి నియోజకవర్గంలో సీటు మారి మళ్ళీ టీడీపీకి వస్తుందా లేదంటే బీజేపీ అభ్యర్థి కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయం అయితే ఉంది. ప్రస్తుతం అయితే శివరామకృష్ణరాజే బీజేపీ నుంచి అభ్యర్థిగా అయితే ఉన్నారు. ఇప్పుడు దాకా ఎటువంటి మార్పులు జరగలేదు. మార్పు జరుగుతుందా లేదా అనేది నామినేషన్ ముందు వరకు కూడా వేచి చూడాలన్నట్టు అయితే మాత్రం కార్యకర్తలు నల్లిమిల్లి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అనపర్తి నియోజకవర్గంలో ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రకాష్ తో శంకర్, 6 టీవీ, తూర్పుగోదావరి జిల్లా.